మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దక్కింది. కొద్ది రోజులుగా టెంపరేచర్స్ తగ్గుతూ వస్తున్నాయి. కోస్తా, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని అంటున్నారు విశాఖ తుఫానుల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి అనే అంశాన్ని మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మాట్లాడదాం. మేడం, అసలు ఎందుకు టెంపరేచర్స్ ఇప్పటివరకు చూస్తే సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా 2 రోజుల నుంచి కూడా కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఎందుకు కారణం? అంటే మన ప్రక్కన ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీని ప్రభావంతో టెంపరేచర్స్ తగ్గుతాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే మనము హీట్ వేవ్ వార్నింగ్స్ లాస్ట్ 2 డేస్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. నిన్నైతే కనుక హీట్ వేవ్ వార్నింగ్ ఇవ్వలేదు. ఇవాళ కూడా డ్రై వెదర్ ఉంటూ టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయి. సో ఆ యొక్క ప్రభావంతో మనకి ఇక్కడ కొంచెం టెంపరేచర్స్ ఈవెన్ నిన్నటి వరకు వచ్చిన ఏదైతే ల్యాండ్ మీద నుంచి వస్తున్న గాలులన్నీ కూడా కొంచెం తగ్గినవి. మనకి సీ నుంచి విండ్స్ రావడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ యొక్క సిస్టమ్ యొక్క ప్రభావంతో అది మన దగ్గర లేదు, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సో దాని ప్రభావంతో మనకి టెంపరేచర్స్ విండ్స్ అనేవి కూడా మారినాయి. సో దాని చేత మనకి టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గినవి. ఇంకా మరి అంటే ఈ టెంపరేచర్స్ మరి 2 రోజులు కొనసాగుతాయి. ఈవెన్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ రాయలసీమ జిల్లాలో మాత్రం మరి 2-3 రోజులు కూడాను ఇక్కడ టెంపరేచర్స్ కొనసాగుతాయి. అంటే 40 అబవ్ కూడా రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ 4 రోజులు ద్రోణి ప్రభావం పూర్తిగా తొలగిన తర్వాత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఉష్ణోగ్రతలలో ఎప్పుడైతే ఈ ద్రోణి ప్రభావము లేదా ఆవర్తనం ఇవేమీ లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ టైంలో ఏంటంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటాయి. ల్యాండ్ నుంచి గాలులు రావడము, సో టెంపరేచర్స్ పెరగడము, ఇవన్నీ కూడా అంటే యాజ్ యూజువల్గా జరుగుతుంది. సో టెంపరేచర్స్ మరలా ఊపందుకునే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 2వ వారంలోనే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి? మే నెలలో ఏ విధంగా ఉంటాయి? ఇంతకన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే ఎవ్రీ మంత్ అంటే డే బై డే టెంపరేచర్ వేరీ అవుతుంది. ఒకటి ఏప్రిల్తో పోలిస్తే మేలో ఎప్పుడు కూడా ఎక్కువే ఉంటాయి. సో ఎప్పుడు ఎక్కువ ఉండే టెంపరేచర్స్ అనేవి కొనసాగుతాయి. ఈవెన్ సమ్టైమ్స్ వడగాలులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్ ఇండియా చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. కాబట్టి టెంపరేచర్స్ అనేవి మన క్వైట్ ఎప్పుడు ఎక్కువే ఉంటాయి కనుక సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. బయటకి వెళ్ళేటప్పుడు 11 to 3 వరకు కూడా తగినంత జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మొత్తం ఏదైతే ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ద్రోణి ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏప్రిల్ నెలతో పాటు మే నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.